ఆరోగ్య సంరక్షణలో ఫార్మాసిస్టులదే పాత్రని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవం రిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జోన్ 1 ఫార్మాసిస్ట్ అసోసియేషన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రిమ్స్ కాలేజీ ప్రిన్సిపల్ కె రవి వెంకటాచలం మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో ఫార్మాసిస్టులదే కీలక పాత్ర ఉంటుంది అని తెలిపారు. రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ డి షకీలా మాట్లాడుతూ కరోనా సమయంలో ఫార్మాసిస్టుల పాత్ర అమోఘమన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మీనాక్షి మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణలో అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించేందుకు ఫార్మాసిస్టులు ముందుంటారన్నారు. సీనియర్ లెక్చరర్స్ ఇన్ ఫార్మసీ బీవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ మనుషులకు ప్రాణం పోసేది వైద్యులైతే వారు వాడే మందులకు ప్రాణం పోసేది ఫార్మాసిస్టులు అన్నారు. శ్రీకాకుళం ఫార్మాసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా బ్రతకడానికి మందుల రూపంగా, వ్యాక్సిన్ రూపంగా సృష్టిస్తున్న బ్రహ్మలు ఫార్మాసిస్టులే అని అన్నారు. నేను ప్రస్తుతం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో ఫార్మసీ లెక్చర్గా వర్క్ చేస్తున్నాను. నా ఇనిషియల్ అపాయింట్మెంట్ 1988లో మన సుబ్రహ్మణ్య గారు చెప్పినట్టు కర్నూలులో జాయిన్ అయ్యాను 88లో. తర్వాత జోనల్ ట్రాన్స్ఫర్ ద్వారా 94లో శ్రీకాకుళం రావడం జరిగింది. దాదాపు అప్పటి నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను. 88లో మా దగ్గర చదివిన స్టూడెంట్స్, గతంలో మీకు ప్రెసిడెంట్గా పనిచేసిన సోమేశ్వరరావు గారు కూడా కర్నూలు మా స్టూడెంటే. అలానే సుబ్రహ్మణ్యం గారు కూడా మా కర్నూలులో స్టూడెంట్. డాక్టర్ గారు పరీక్షించి ఎటువంటి వైద్యం తనకు అవసరమో దాన్ని ధృవీకరించి రాయడం కంటే కూడా దానిని మించినటువంటి గొప్ప పని ఒక ఫార్మసిస్ట్ ద్వారా రోగికి వస్తుంది. అది ఎలా అంటే ఒక మందుని ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఆ కోర్సు యొక్క ఇంపార్టెన్స్. సో మందులు పంపిణీ చేసే దగ్గర మీరు చూపించాల్సినటువంటి సహనము అక్కడ చాలా అవసరమై ఉంటుంది. భయంకరంగా రద్దీ ఉంటుంది. ఓ రోజు ఎక్కువ ఉంటారు, ఓ రోజు తక్కువ ఉంటారు. అందరికీ అంతలా జవాబు చెప్పాలంటే కూడా చాలా కష్టంతో కూడుకుంది. అయినప్పటికీ కూడా అక్కడ ఒక వ్యక్తి ఇది ఎలాగో నాకు వివరించండి అని అడిగినప్పుడు వాళ్ళకి చక్కగా వివరించగలిగినప్పుడే నిజంగా మీరు మీ లక్ష్యాన్ని చేరుకున్నట్లు. ప్రిస్క్రిప్షన్ అనేది మాకు ఫార్మసీ చదువుకున్న దానిలోనే మా సార్ చెప్తారు. రిసైపు సబ్స్క్రిప్షన్, సూపర్ సిగ్నేచర్ కలిపి ఒక ప్రిస్క్రిప్షన్ అవుతుంది. అదే లేకుండా మందుల షాప్కి వెళ్తునేటప్పటికి దాంట్లో ఎగ్జాంపుల్ చెప్తాను. వెళ్ళి మాత్రం వేయేటప్పటికి డాక్టర్ గారు రాసింది సమ్ మెథడాల్ బదులు మెథడాల్ ఇచ్చాడు అనుకోండి, వారికి తెలియదు అన్నీ ఒకలాగే ఉంటాయి. ఈ మెథడాల్ బదులు మెథడాల్ అంటే యాస్పిరిన్ ఏమి అంత పెద్దగా ఎఫెక్టివ్ రాదు. దాని బదులే కానీ మెథడాల్ ఇచ్చాడు అనుకోండి, ఇది మందుల షాప్లో తెలియదు, కొన్నవారికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకోసమని డాక్టర్స్ కూడా ఈ మధ్య ఏంటంటే కంపోజిషన్ ఆఫ్ డ్రగ్ రాయమని కూడా వరల్డ్ ఆర్గనైజేషన్ నుండి కూడా వచ్చాయని సూచనలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మేము ఫార్మసీలో చదువుకునేటప్పటికి సైనర్జిజం, యాంటగోనిజం వంటి కాంబినేషన్ డ్రగ్స్లో కొన్ని మేము తయారు చేసేటప్పుడు మేము మాకు చెప్పేవారు మా సుటిక్స్ అనే సబ్జెక్టులో. అలాంటి సబ్జెక్ట్ ఇప్పుడు మందుల షాప్కి వెళ్ళి కొంటున్నారన్న మాటకి నేను ఇది వివరణ ఇచ్చాను మేడం గారు. వెరీ థ్యాంక్ యూ మేడం గారు. తండ్రిగా పుత్రుడు జన్మించడం కాదు, అంగాదంగా సంభవశీ ఆత్మావై పుత్రనామాసి. జన్మనిచ్చిన తండ్రికి ఆ కొడుకు ప్రయోజకుడైతే ఆ ఆనందమే వేరండి. అలాంటి ఆనందాన్ని మీరు ఇచ్చిన తార్కిక జ్ఞానము, విశ్లేషణ శక్తి, సామాజిక అవగాహన గల శుభాకాంక్షలతో మీ అందరికీ ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా మన జీవితమే, మన లైఫే మాత్రమే. ఇప్పుడే మన సారు మూర్తి గారు వెళ్ళారు. ఫార్మసీ టెంట్స్ అలాగే ఫ్రెండ్స్ లాగా యూత్గా